మోషేతో మాట్లాడుతూ ఆయన తను ఎవరో చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన అంటే దేవుడు మాట్లాడుతూ, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఈశాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. అంటే ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను ఎలా కనపరుచుకుంటున్నాడంటే, నేను ఇశ్రాయేలీల దేవుడు అనకుండా ఆయన వారి పితరులు అబ్రహాం, ఈశాకు, యాకోబుల దేవుడు అంటున్నాడు. మరి ఈ దేవుడు అబ్రహాం, ఈశాకు, యాకోబులకి ఎలా దేవుడు అయ్యాడు? మరి అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఆయన మరి ఊరు పట్టణంలో అంటే కల్దీయ దేశంలో ఊరు పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే ఆయన బయలుదేరి హారాను మట్టుకొచ్చి అక్కడ కొద్ది రోజులు కాపురం ఉన్నాడు. అక్కడ అబ్రహాం తండ్రి అయిన తెరవు చనిపోయిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి కనాన్ దేశానికి వచ్చాడు. అప్పటి నుండి అంటే కల్దీయ ఊరు పట్టణంలో ఉన్నప్పటి నుండి కూడా దేవుడు అబ్రహాంకు దేవుడు అయ్యాడు. మరి అబ్రహాం దేవుడు సరే, మరి ఇస్సాకు ఎలా దేవుడు అయ్యాడు? మరి ఆయన అబ్రహాం కుమారుడు కాబట్టి ఆ కుమారుని కూడా ఆయనే దేవుడు. తర్వాత యాకోబుకి ఎలా దేవుడు అయ్యాడంటే, ఈశాకు కుమారుడు యాకోబు కాబట్టి యాకోబు కూడా దేవుడు అయ్యాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి సందర్భాల్లో కూడా ఈ కార్యాన్ని తరచుగా చెప్తూ ఉంటాడు. నేను అబ్రహాం దేవుడును, ఈశాకు దేవుడును, యాకోబు దేవుడును అని అంటూ ఉంటాడు. ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. అబ్రహాం దేవా, ఈశాకు దేవా, యాకోబుడు దేవా అని ప్రార్థన చేస్తారు. అపోస్తలుల కార్యం 7:31-32 చదువుదాం. ఇదే సందర్భాన్ని లూకా గారు కూడా తన గ్రంథమైనటువంటి అపోస్తలుల కార్యంలో ఏమని రాశాడో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 31-32. మోషే చూసి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, మరి దేనిని చూసి అక్కడ ఆయన ఆశ్చర్యపడ్డాడంటే, పొగ మండుతూ ఉంది కానీ అది కాలిపోల. ఇదేమో ఆశ్చర్యం రావడానికి అట్లా వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 32లో, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాం, ఈశాక్, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోసే వణికి నిదానించి కూర్చుటకు తెగింపలేదు. మరి అక్కడ కూడా మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు తను ఎలా పరిచయం చేసుకుంటున్నారంటే, అబ్రహాం, ఈశాక్, యాకోబుల దేవుడని పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు రాసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇక్కడ చెప్తున్నాడు, నీకు దేవుణ్ణి ఎలా ఉంటానంటే, నీకు మాత్రమే కాదు అబ్రహాం, నీ తర్వాత నీ సంతానానికి, నీ తర్వాత నీ సంతానానికి, సంతానం తర్వాత నీ వర్ష క్రమంలో ఇప్పుడు అబ్రహాంలో నుండి వస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా ఈయన దేవుడే. ఆదికాండం 17:7-8లో, నేను నీకును చదవండి సార్. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పాను. చాలు. అంటే 7వ వచనంలో నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు అన్నప్పుడు అబ్రహాం, ఈశాక్, యాకోబుకు మాత్రమే కాదు కానీ యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీలందరికీ కూడా ఆయన దేవుడే. ఈ కోణంలో ఆయన ఇశ్రాయేలు దేవుడు అయ్యాడు. అబ్రహాంకి దేవుడు, అబ్రహాం కుమారుడైన ఈశాకు దేవుడు, ఈశాకు కుమారుడైనటువంటి యాకోబుకు దేవుడు, యాకోబు కుమారులైనటువంటి
12 మంది ఇశ్రాయేలీలు కూడా దేవుడే ఆయనే. అది నిత్యమైన నిబంధన ఒకటి చేశాడు. ఆ నిబంధన ఏమిటి? 8వ వచనంలో, నీకును నువ్వు ఏ భూమిలో అయితే పరదేశంగా ఉన్నావో అదే భూమిని నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని నిబంధన చేశాడు. అంటే చాలా మంది అయ్యా ఈ నిబంధన అంటే నిబంధన చేసిన ప్రదేశం పేరు కనాను దేశం. కనాన్ దేశంలో ఉండే నిబంధన చేస్తున్నారు. ఓకే, అవును. ఇప్పుడు సింపుల్ గా మ్యాప్ లో చూస్తే కూడా తెలుస్తుంది. ఆయన కల్దీయ ఊరు పట్టణంలో నుండి పిలిచినప్పుడు దేవుడు హారాను పట్టుకొచ్చి నివాసం చేశాడు. అంటే ఆయన తన ఫ్యామిలీతో పాటు వచ్చాడు. అతని తండ్రి అయినటువంటి తెరకు కూడా వచ్చాడు హారాను వరకు. హారాన్లో ఆయన చనిపోయిన తర్వాత అక్కడి నుండి ఆయన్ని కనాన్ దేశంలోని పిలుస్తాడు దేవుడు. ఆయన రావడంతోనే మమ్రే మీదకి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు స్వాస్థ్యంగా పొందిన కనాను దేశం అంతటా ఆయన సంచారం చేశాడు అబ్రహాం. ఇప్పుడు 17వ అధ్యాయం 8వ వచనంలో, నీవు పరదేశి ఉన్న దేశమును అనగా కనాను దేశమును నీ సంతానముకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అవునండి. సరే, నిత్య స్వాస్థ్యం అంటే అది ఎప్పటి వరకు నిత్య స్వాస్థ్యంగా పోతుంది? ఇశ్రాయేలీలు ఉన్నంత వరకు నిత్య స్వాస్థ్యమా, లేకపోతే ఆ ఇశ్రాయేలీకు ఇవ్వబడినటువంటి నిబంధన ఉన్నంత వరకు నిత్య స్వాస్థ్యమా? ఉన్నంత కాలం. ఆ చట్టం ఉన్నంత వరకు వారికి అది స్వాస్థ్యంగా ఉండబోతుంది. ఆ చట్టం పోయిన తర్వాత ఆ భూమి కూడా విభజించబడవచ్చు, చెదరగొట్టబడవచ్చు. అవునండి. సరే, ఇంకా ఇక్కడ మరొక మాట ఏంటంటే, నిబంధన అన్నప్పుడు కొంతమంది సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటారు. అంటే ఇక్కడ 17వ అధ్యాయం 7-8 వచనాల్లో నా నిబంధనలు అన్నప్పుడు ఆ నిబంధన ఏంటంటే ఆయన అబ్రహాం నిలబడి ఉన్నటువంటి ఆ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని నిబంధన చేశాడు. సున్నతి కూడా ఒక నిబంధన చేశాడు. సున్నతి కూడా నిబంధనే కాదల్లా. అంటే అక్కడ చెప్పబడుతున్న నిబంధన వేరు, ఇక్కడ చెప్పబడుతున్న నిబంధన వేరు. ఆ నిబంధనకు గుర్తు సున్నతి, కానీ ఇక్కడ చేసిన నిబంధనకు గుర్తు ఏమీ లేదు. అంటే నిబంధన అన్నప్పుడు ప్రతిదీ కూడా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం, అక్కడ యాకోబు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అక్కడ యాకోబు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడినై యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. సరే, అంటే అబ్రహాముతో ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడైతే పరదేశిగా ఉన్నావో ఆ భూభాగమును నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అదే ఈశాకుతో కూడా వాగ్దానం చేశాడు. అదే మాట యాకోబుతో కూడా వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆదికాండం 28:13లో అక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను అబ్రహాము దేవుడను, ఈశాకు దేవుడను. ఇంకా అక్కడ ఒక వ్యక్తి లేడు. ఎవరు లేడంటే యాకోబు లేడు. అంటే ఆయన మాట్లాడుతున్నది యాకోబుతోనే కాబట్టి నేను యాకోబు దేవుడు అని చెప్పలే. అక్కడ ఆయన ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఈశాకు దేవుడు మీద యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇస్తానని వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు. అంటే కనాను దేశాన్ని ఇశ్రాయేలీకి ఇస్తానని ఎవరెవరితో వాగ్దానం చేశాడంటే అబ్రహాంతో చేశాడు, ఈశాకుతో చేశాడు, యాకోబుతో కూడా చేశాడు. అంటే 28వ అధ్యాయం 13వ వచనం యాకోబుతో మాట్లాడుతున్నాడు అన్న దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే అడగొచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే అక్కడ పోయి పూర్తిగా చదువుదాం.
ఆదికాండం 20:13 యాకోబుతో మాట్లాడుతూ నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును నీ తండ్రి అయిన ఈశాకు దేవుడు అయిన యెహోవాను నేనే అంటూ నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, అంటే యాకోబు ఎక్కడ పండుకొని ఉన్నాడు? కనాను దేశంలో ఉన్నాడు. ఆ కనాను దేశాన్ని నీ కుమారులకి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆదికాండం 31:42. అక్కడ యాకోబు మాట్లాడుతూ కూడా ఏమంటున్నాడంటే నా తండ్రుల దేవుడు ఇతనే అని మాట్లాడుతున్నాడు వాళ్ళ బాబైనటువంటి లాభానుతో. ఆదికాండం 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు ఈశాకు దేవుడు, ఈశాకు భయపడిన ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎడవా నిశ్చయముగా వట్టి చేతులతో పంపివేసి ఇందువు. నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పాను. సార్ అంటే తన మామైనటువంటి మేనమామైనటువంటి లాభానుతో ఏమంటున్నాడు? నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు ఈశాకు భయపడిన దేవుడు. అంటే ఈశాకు ఎవరికి భయపడ్డాడో? మరి ఈశాకు కుమారుడే కదా యాకోబు. ఒకవేళ నా పితరుల దేవుడు లేకపోతే నువ్వు నన్ను వడ్డీ చేస్తూ పంపేవాడు, నిన్న రాత్రి దేవుడు నిన్ను గద్దించాడు అని తన మామతో అన్నాడు. అంటే అక్కడ సందర్భం ఎవరితో మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇప్పుడు మన సందర్భంలో యాకోబు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఈశాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? యాకోబు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఈశాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో దేవుడు చెప్పాడని అంటున్నాడు. ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 18:36. అక్కడ ఏలియా కూడా ఏమని ప్రార్థన చేశాడో గమనించండి. మొదటి రాజుల గ్రంథం 18:3లో ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో కూడా ఎలాంటి ఉచ్చరణ, ఎలాంటి పదాల సంహారం ఉందో గమనించండి. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థన చేశాడు. యెహోవా అబ్రహాం ఈశాక్ ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నావని నేను నీ సేవకున్నై ఉన్నానని ఈ కార్యములను ఈ దినమున అక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి చేస్తూ ఉన్నాడు? అబ్రహాం ఈశాక్ యాకోబుల దేవుడని ఉచ్చరించాడు. ఇప్పుడు మనం చదువుతున్న పాఠంలో మోసే కూడా ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను మీ పితరుల దేవుడైన యెహోవాను అనడానికి అబ్రహాము ఈశాకు యాకోబుల దేవుడని ఆయన పరిచయం చేసుకుంటూ ఇప్పుడు నీకు ఒక పని ఇవ్వబోతున్నా, మీ పితరులకి వాగ్దానం చేసినటువంటి భూమిలోనికి నడిపించడానికి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుండి నడిపించాలా అనేది అక్కడ సారాంశం. ఇప్పుడు 7వ వచనంలో చెప్తున్నాడు. నిర్గమకాండం 3:7లో నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా తెలుసుకుని పనులలో తమను నష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే ఇప్పుడు మనం నిర్గమకాండం 3వ వచనానికి వచ్చాం. పైనేమో 6వ వచనంలో మీ పితరుల దేవుడని పరిచయం చేశాడు. మీ పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కాలం సమీపించింది,
కాబట్టి మోసే నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నా ప్రజల్ని బయటికి తీసుకురావాలా, మీ పితృలతో వాగ్దానం చేశాను ఈ కనాను దేశాన్ని స్వాధీనం చేస్తానని. కాబట్టి ఇప్పుడు నా ప్రజలు మొరపెడుతున్నారు, వారు కష్టాన్ని చూశాను కాబట్టి వారిని బయటికి తీసుకురామని చెప్తారనమాట. మరి దేవుడు చూస్తున్నాడా వారి కష్టాన్ని? ఆ దేవుడు వారి కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో. మరి వాళ్ళు మొరపెడుతున్నారా? వారి బాధల్లో మొరపెడుతున్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు చూద్దాం. వారిని పెట్టినటువంటి బాధలు ఎలా ఉన్నాయంటే, యోసేపు ఉన్నంత వరకు ఒక రకంగా ఉన్నారు, యోసేపు చనిపోయిన తర్వాత మరో రకం. యోసేపు ప్రారంభంగా ఉన్నప్పుడు కూడా యోసేపుని ఎరగనటువంటి వేరొక బరువు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పాలు చేశాడు. కానీ ఇక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలు పడుతున్నటువంటి శ్రమలు ఎలాంటిదో గమనించండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న గట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అంటే వాళ్ళు పడుతున్నటువంటి శ్రమలు, పాటు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నిటిని బట్టి వాళ్ళు తట్టుకోలేక దేవుడికి మొరపెట్టారు. 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఈశాక్, యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకొనెను. అంటే అబ్రహాం, ఈశాక్, యాకోబులతో ఏమని నిబంధన చేశాడు? మీరు ఏ భూమిలో అయితే ఉన్నారో ఇదే భూమిని మీ సంతానములకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు కాలం పరిపూర్ణమైంది. తాను చెప్పిన 400 సంవత్సరాలు దరిదాపుగా జరిగిపోతూ ఉంది కాలం. ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానం నెరవేర్పు కాలంలో ఉంది కాబట్టి మోషేతో చెప్తున్నాడు, వారి మూలుగులు నేను విన్నాను, వారి బాధలు నేను చూస్తున్నాను, వారిని విమోచించమని. 25వ వచనంలో, నిర్గమకాండం 2:25లో, దేవుడు ఇశ్రాయేలీని చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. అంటే వారు శ్రమంలో బాధల్లో మొరపెడుతూ ఉన్నారు. ఆ మొర దేవుని సన్నిధానానికి చేరింది. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళి వారిని విమోచించమని కోరుకుంటున్నాడు. కానీ మోషే పోతాడా? పోడు. అనేకమైనటువంటి ఆటంకాన్ని కలిగజేసేటట్లు తప్పించుకోవడానికి మార్గాలను వెతుకుతూ ఉన్నా దేవుడైతే విడిచిపెట్టల. మరి ఆయన్ని పుట్టుకలో నుండి కాపాడింది ఆయనే, సమస్త జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు. అతనికి దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే తన పని కొరకు దేవుడు మొదటి నుండి కూడా అతన్ని సిద్ధపరిచాడు. అంతా సిద్ధపరిచిన తర్వాత నేను దేవుడి పని చేయనని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంటే మొదటి నుండి కూడా మోసే మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అందుకని ఆయన పుట్టుకలో మగ సంతానం అనేక మందిని చంపేసిన దేవుని దయ వలన అతను సావల. మరి అదే విధానంలో ఎబ్రీలో అనేక మంది పిల్లలకు లేని జ్ఞానాన్ని దేవుడు మోషేకు నేర్పించాడు రాజ్య భవనంలో ఉంచి. కానీ ఇన్ని చేసి దేవుడు వాడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, నేను గొర్రెలు కాసుకున్న వాడిని, మరి నా మాట ఎవరు ఆలోచిస్తారంటే దేవుడు దానికి సమాధానం చెప్పాడు. ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోవచ్చు, నీకు వాక్చాతుర్యం లేకపోవచ్చు, మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, మరి నువ్వు ఆయనకు చెప్పు, ఆయన మాట్లాడతాడని కూడా సలహాలు చెప్తాడు దేవుడు. కీర్తన గ్రంథం 34 మొదటి సమూయేలు గ్రంథం 9:16. మొదటి సమూయేలు గ్రంథం 9:16లో దేవుడు ఎవరి మొర ఆలకిస్తాడు, ఎవరిని లక్ష్య పెడతాడు చూద్దాం. ఇప్పుడు ఎట్లనగా నా జనుల ముర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి
ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. చాలు. అంటే ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నటువంటి, ఫిలిస్తీన్ల చేత బాధించబడుతున్నటువంటి ఇశ్రాయేలీని విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాడు. సమూయేలుతో చెప్తూ, రేపు నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి బెన్యామీను గోత్రికుడు అన్నాడు. కానీ ఆ బెన్యామీను గోత్రికుడు ఎవరంటే సౌలు. అంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలే అన్నమాట. అంటే వాళ్ళు పెడుతున్నటువంటి మొర దేవుని ఎదురు చేరిందా? మొదటి సమూయేలు గ్రంథం 9:16 మొదట్లోనే ఉంది. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాబట్టి ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి వారిని విడిపించడానికి రేపటికి ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతా. అతను బెన్యామీను దేశస్థుడు. బెన్యామీను గోత్రికుడు అనమాట. ఆ బెన్యామీను గోత్రికుడు ఇక్కడ ఎవడో చెప్పబడటం లేదు, కానీ మనకు తెలుసు చరిత్ర. అంటే ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు సౌలు గుర్చేరి. కీర్తన గ్రంథం 34:4. దేవుని దగ్గర మనం విచారణ చేస్తే, అడిగితే, మొర పెట్టుకుంటే దేవుడు మన మొరను ఆలకిస్తాడా? నేను యెహోవా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలు. నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడా? అంటే అందరికి ఎవరికైనా కూడా ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఆయన చెప్పినట్లు నడవగలిగిన వారి మొరే ఆలకిస్తాడు. పాపుల ప్రార్థన ఆయన ఆలకించడు. అంటే దేవుడు చెప్పినట్లు ఎవరు నడుచుకున్నా వాళ్ళ మొరను దేవుడు ఆలకిస్తాడు. దీనులకి ఆయన కృపను చూపిస్తాడు. కఠిన ఏడల ఆయన కఠినంగానే వ్యవహరిస్తాడు. కానీ కనికరం కలిగిన వారు, దీన మనసు కలిగినటువంటి వారు, పెద్దలకు లోబడి ఉండేవారు, ఇలాంటి వారి మొరనే దేవుడు వింటాడు. కానీ అహంకార దృష్టి కలిగినటువంటి వారు, కనికరం లేనటువంటి వారు, ఇలాంటి వారి మొరను దేవుడు ఆలకించడు. కానీ 34వ కీర్తన 4వ వచనంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయకంటే, ఆ 34వ కీర్తన 4వ వచనంలో ఎవరు ఆయన? దావీదా? దావీదు ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో దేవుడు అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. దావీదుకు వచ్చిన శ్రమ ఇంత అంతా కాదు. సౌలు బ్రతికున్నన్ని రోజులు భయంతోనే బతికాడు ఆయన భూమి మీద దావీదు. కానీ ఆయన భయపడి పారిపోతున్నా కూడా దేవుని ఉన్న భక్తిని, భయాన్ని విడిచిపెట్టలే ఆయన. చాలా లేఖనాలు మనం చూడవచ్చు. ఇప్పుడు బత్షెబ దగ్గరికి పోయినప్పుడు ఒక పాపం చేసినప్పుడు, అది 53వ కీర్తన మారు మనసు పొంది రాసిన ఒక కీర్తన ఉంది. అదే సందర్భంలో సౌలు భయపడి పారిపోతున్నప్పుడు ఆయన ఒక గుహలో చేరి అక్కడ కూడా ఒక కీర్తన రాశాడు. తర్వాత తన కుమారుడైన అబ్షాలోము భయపడి పారిపోతున్నప్పుడు అరణ్యంలో కూడా ఒక కీర్తన రాశాడు. అది కీర్తన అంటే పాటని కాదు, ఆయన మొరపెట్టుకుంటున్నాడు. ఇలాంటి ఇబ్బందుల నుండి నన్ను తప్పించమని మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అనేక సందర్భాల్లో దావీదును తప్పించాడు. మరి దావీదుని గురించి మనం ఏమనుకుంటున్నాం? దావీదుని గురించి దేవుడు ఏమంటున్నాడు? ఈయన నా హృదయానుసారుడు. కాబట్టి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నా హృదయానుసారుడు అన్నప్పుడు దావీదు అడిగిందల్లా చేశాడు. కానీ దావీదు నీతిమంతుడై ఉండి కూడా తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడా? మొదట్లో గ్రహించినప్పుడు ఆ దుర్మార్గుడు ఎవడో మరణం పాత్రుడు అన్నాడంట. ఇప్పుడు ఈయన ఒక ప్రవక్తను, నాతాను ప్రవక్తను పంపుతాడు దేవుడు. ఈ విధంగా దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఒక ఉపమానం చెప్పయ్యా, మరి ఆయన చేసిన తప్పిదాన్ని ఆయనకి చూపించాలని పంపినప్పుడు ఆ నాతాను వచ్చి ఒక ఉపమానం చెప్తాడు. అనగనగా ఒక ఊరిలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రునికి ఒకే ఆడు గొర్రె పిల్ల ఉంది. ఆ మార్గంలో ఒక మార్గస్తులు పోతున్నప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ దరిద్రుని ఒక్క గొర్రె పిల్ల తీసుకొచ్చి విందు ఏర్పాటు చేశాడు. అన్నప్పుడు దావీదుకు మండింది, ఎవడు ఆ దుర్మార్గుడు, వాడు మరణం పాత్రుడు అంటే ఎవడో కాదురా బాబు, నువ్వే ఆ దుర్మార్గుడు అని నాకని చెప్పాడు. మరి చెప్పినప్పుడు నన్నే అంటామన్నాడా దావీదు?
కాదు అనలేదు. ఆయన రాజు, అప్పుడు పరిపాలకుడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ మాటికి ఆయన నొచ్చుకొని ఒప్పుకొని విడిచిపెట్టాడు ఆయన తన పాపాన్ని. అందుకని ఆయన ఉత్తముడు అయ్యాడు. అంటే గ్రహించినప్పుడు ఎవడ దుర్మార్గుడనే ఉండొచ్చు, ఎవడో కానీ ఇట్టి కార్యం చేసిన వాడు మరణోపాత్రుడు అని అనుకోవచ్చు, కానీ అది సర్వసాధారణమే. నా మార్గం నాకు ఎలా కనబడవచ్చు? అది చెడ్డ మార్గం అయినా యథార్థంగానే కనబడచ్చు, కానీ అది తోటి అక్కడ పోయి చేస్తాయి, మరణంలో కూడా దారి తీయచ్చు. కానీ దావీదు కూడా ఆ రకంగానే ఉన్నాడు. తాను చేసింది తప్పు, తనను కూర్చి అని అనుకోలేదు, కానీ అక్కడ నాతాను చెప్పినప్పుడు దాన్ని గ్రహించి నన్ను క్షమించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు. అప్పుడు వెంటనే దానికి నాతాను పరిష్కార మార్గం కూడా చెప్పాడు. నువ్వు ఆ దుర్మార్గం చేసావు కాబట్టి ఆ దుర్మార్గం బట్టి నీకు కొన్ని శిక్షలు దేవుడు విధించబోతున్నాడు. నువ్వు ఏ కార్యం అయితే రహస్యంగా చేశావో అదే కార్యాన్ని బహిరంగంగా చేయిస్తాడు. నీ భార్యల్ని నీ పొరుగువాడి చేతికి అప్పగించబడతాయి. నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అది అలాగే పోయింది దావీదుకి. అదే తన పాపానికి ప్రాయశ్చిత్తం. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే దావీదు భార్యను తీసి చేరువానికి అబ్దాలు ఇవ్వడం. మరి నువ్వా ఏదో క్రాస్ అవుతుందా నాకు? సరే, దావీదు భార్యని దేవుడు తీసి తన చేరువాడైనటువంటి అబ్షాలోముకి ఇవ్వడం అది ఒకటి. ఆయన బతికున్నన్ని దినాలు నెమ్మది లేకుండా బతకడం ఇదే ఆయన చేసిన పాపానికి పరిహారం. వారి కుటుంబంలో యుద్ధాలు, ఈ అమ్నోను వెళ్ళి అబ్షాలోము చెల్లెలైనటువంటి తామాను చెడపడం, అబ్షాలోము వెళ్ళి అమ్నోను చంపేయడం, మరి అబ్షాలోము వచ్చి తన తండ్రి అయినటువంటి దావీదు మీద తిరుగుబాటు చేసి రాజు అవ్వడం. మరి సత్యంత వరకు కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు భూమి మీద. అలా ఇబ్బందులు పడుతున్న ప్రతి సందర్భంలో దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకిస్తూ ఉన్నాడు. అదే 34వ కీర్తన 4వ వచనంలో ఏం చదివాం? నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఆయనకు ఉన్నటువంటి భయం 1 కాదు 2 కాదు. అట్లా కళ్ళు మూస్తే అబ్షాలోము ఒక పక్క, మరి సౌలు ఉన్నంత వరకు ఇబ్బందిగానే ఉంది దావీదుకి. పరమశత్రువుగా ఉన్నాడు సౌలు చచ్చిపోయాడు. ఇంకెవరు శత్రువులు లేరా దావీదుకి? వాళ్ళ కుటుంబంలోని శత్రువులు తయారయ్యారు. ఆ కుటుంబంలో శత్రువుల్లో చెప్పాలంటే ప్రథమంగా ఈయన అబ్షాలోము కొద్ది రోజుల వరకు కూడా రాజుగా ఉండి పరిపాలిస్తూ దావీదు అబ్షాలోముకు భయపడి తన సైన్యాన్ని తీసుకొని కొండల మీదకి పారిపోయాడు. కొండల మీదకి పారిపోయినా వదిలిపెట్ల, ఎక్కలాడుతున్నారు కనిపెట్టి చంపేద్దామని. అంతటి భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో కూడా దేవునికి దావీదు మొరపెడుతూ ఉన్నాడు. దావీదు మొరను దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. సమస్త భయములో నుండి దేవుడు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. 22వ కీర్తన 24వ వచనాన్ని కూడా చదువుదాం. అంటే మన బాధల్లో దేవునికి మొరపెడితే మన బాధల్లో ఆయన నిరాకరిస్తాడా? నిరాకరించాలని 22వ కీర్తన 24వ వచనం చూస్తున్నాం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. అంటే 22వ అధ్యాయం 24 కీర్తనలో వచ్చి ఆయన బాధపడు వాడిని చూసి అతని బాధను తృణీకరించలేదు, కానీ ఆయన ఆ బాధను చూసి కూడా అసహ్యపడలేదు. కానీ ఆయన అడుగుతున్నా లేక ఆయన మొరను దేవుడు ఆలకించి అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట చదువుతున్నామంటే భవిష్యత్తు చెప్తూ ఐగుప్తులో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల యొక్క బాధ మొర నేను విని ఉన్నాను కాబట్టి మోసే వెళ్ళి వారిని విడిపించమంటున్నాడు కదా. అంటే తన ఎడల భయము భక్తి కలిగి ఉన్నటువంటి భక్తి పరులైనటువంటి వారు మొరపెడితే దేవుడు తప్పకుండా ఆలోచిస్తాడు. ఈ దినాల్లో కూడా
ఎవరి ప్రార్థనలో బలం ఉందని యాకోబు రాశాడు. నీతిమంతుల ప్రార్థన బహు బలం కలిగిందా? అవును. అంటే నీతిమంతులు ప్రార్థన చేస్తే తప్పకుండా నెరవేర్చబడతాయి. అది ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా, అందులో సందేహం లేదు. కానీ మన మనసు నిందారోపణ చేయకూడదు. అయ్యో నేను ఈ పని చేసి ప్రార్థన చేస్తున్నానే, మరి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? అవును, నువ్వు ఆ పని చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఆ పని వదిలిపెట్టు. కానీ చాలా మంది పై రూపానికి ప్రార్థన చేస్తూ ఉన్నా, పై రూపానికి భక్తి పరులుగా ఉన్నా, అతని యొక్క అంతరంగం ఏమిటో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడా, లేకపోతే అంతరంగ పురుషుని లెక్క పెడతాడా? ఇప్పుడు సమయలు కూడా రాజును అభిషేకించమన్నాడు. బెత్లెహేంలోకి వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించంటే అది ఎవరో అభిషేకించాలో తెలియకపోయాడు. పోయినప్పుడు యుద్ధంలో పిలిపించాడు యెషయా. అప్పుడు అనుకున్నాడంట సమయలు, ఓహో దేవుని యొక్క ఎన్నిక బ్రహ్మాండంగా ఉంది, ఆజానుబాహుడు, బల పరాక్రమం కలిగినటువంటి వాడు, దేవుడు ఇతన్నే అభిషేకించమన్నాడేమో పొరపడ్డాడంట. సమయంలో నువ్వు పొరపడుతున్నావు, నేను కోరుకుంటున్నది ఇతన్ని కాదన్నాడంట. అప్పుడు అలా చెప్పి ఆయన ఏమన్నాడు, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, నరుడైతే పై రూపాన్ని లక్ష్య పెడతాడు. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, మన దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడు కానీ మనల్ని మనం మరిచిపోవాలా. అంటే నేను ఎలా ఉన్నాను, నేను ఏం తింటున్నాను, ఏం ధరించుకుంటున్నాను, నా స్థితి భూమి మీద ఏది అనేది లెక్కలోకి రాదు. ఒకవేళ అలా లెక్కలోకి వచ్చింటే లోకసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎక్కడున్నాడంటే అబ్రహాం భుజాన కూర్చొని ఉండాలి. అబ్రహాం భుజం మీద ఎవరు కూర్చోవాలా? ధనవంతుడు కూర్చోవాలా. అంటే పై రూపాయలు లెక్క పెట్టుంటే ఆయన ధనవంతుడు కాదు. అంటే ఆ భాగాలు భూమికి తాకుండా జీవించగలిగిన వాడు, మంచి వస్త్రాలు వేసుకున్నవాడు, మంచి భోజనం తిన్నవాడు. మరి లాజరు పరిస్థితి ఏంటి? అతను కూడా ఇక్కడ లాజరు ధనవంతుని ఇంట్లో ఉన్నట్లే బల్ల మీద నుండి పడు మొక్కలు ఏరుకునే స్థాయిలోనే ఉండొచ్చు. అది పై రూపంలో లాజరు ఎలా ఉన్నాడు? అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ధనవంతుడు ఎలా ఉన్నాడు? పై రూపంలో మరి ఊదా వస్త్రం, పట్టు వస్త్రాలు, మంచి తిండి, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పై రూపాలు, దీనిని లక్ష్య పెట్టడు. మనం ఏమై ఉన్నాం, ఏమీ లేదు. కానీ మన అంతరంగ పురుషుడు అంటే లోపల అంతరంగ పురుషుడు ఒకటి ఉన్నాడు కదా, ఆ హృదయం, మైండ్, ఈ మనసు ఉంది కదా, హృదయ అంతరంగ పురుషుడిలో. ఆ హృదయంలో మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో దాన్ని బట్టే ప్రతిఫలం ఉంటాయి. అది మంచి అయినా సరే, చెడైనా సరే ఎక్కడి నుండి బయలుదేరుతాయి. మరి మత్తయి సువార్త 15లో చూస్తాం, అంటే కడుపులో అయిపోయేది ఒక మనిషిని అపవిత్రపరచదు, కానీ సారీ కడుపులోని పోయినది మనిషిని అపవిత్రపరచదు. అంటే నోటిలో నుండి బయటకు వచ్చేది ఒక మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. మరి బయటకు వచ్చేది ఏంటి? నరహత్య, వ్యభిచారం, వేశ్యకమలం, దుష్టత్వం, దుర్మార్గం, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తుందంట? హృదయంలో నుండి వస్తుంది. కాబట్టి ఆ హృదయంలో నుండి వస్తున్న ఈ దుష్టతలంపే ఒక వ్యక్తిని అపవిత్రపరుస్తాయి, కానీ తింటున్న తిండి ఒక వ్యక్తిని అపవిత్రపరచదు. అప్పుడు దేవుడు ఎవరి మొరనే ఆలకిస్తాడంటే ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారి మొరను దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు ఏలి కుమారులు ఉన్నారు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సమూయేలు బాలుడుగా ఉన్నాడు. ఏలి కుమారులు మందిరంలో పరిచర్య చేసే యాజకుడు. అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసి ఎలా ఉండాలి, వారి హృదయం ఎలా ఉండాలా? కానీ అక్కడ ఏలి కుమారులు లాంటి దుర్మార్గులు లేరంట. అంటే వీళ్ళు మందిరంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని గుడారం దగ్గర సేవ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వస్తున్నటువంటి స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారంట. మరి అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని చూసి దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు నన్ను ఎరగనటువంటి దుర్మార్గుడు అని అన్నాడు. అంటే వారి హృదయం చెడిపోయిన హృదయం. కానీ సమయంలో హృదయం
ఆయన హృదయం చెడల. అప్పుడు ఏలి కుమారుడు ప్రార్థన చేస్తే వింటాడా, లేకపోతే సమయలు ప్రార్థన వింటాడా? సమయలు ప్రార్థనే వింటాడు. సమయలు ప్రార్థనే వింటాడు. కానీ కొన్ని సందర్భాల్లో అంటాడు, ఒకవేళ మోసే, సమయలు, ఏలియా ఇలాంటి వారి నిలబడి ప్రార్థన చేసినా నేను వినాలంటాడు కొన్ని సందర్భాల్లో రాజుల గ్రంథాల్లో. అంటే ఇశ్రాయేలీలు అంత దుస్థితికి వెళ్ళిపోయారు. అనేక మార్లు గద్దించి కూడా వాళ్ళు తిరగకపోయేసరికి నీతి మంత్రులు వచ్చి వారి విషయంలో వేడుకున్న ఆ నీతి మంత్రి ప్రార్థన కూడా నేను ఆలకించనంటారు. అప్పుడు అక్కడ సమయలు ప్రార్థన చేస్తే ఇన్ని రోజులు ఆలకించాడు, కానీ ఇప్పుడు ఆలకించడు. కారణం, ఆయన ఎవరి కోసం ప్రార్థన చేయబోతున్నారో వారి హృదయం మంచిది కాదు, వాళ్ళు స్వస్థత పొందలేరు. కాబట్టి ఇట్టి సందర్భాల్లో నీతి మంత్రుల ప్రార్థన కూడా ఆలకించనంటాడు అనమాట. కానీ ఇప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ నీతి మంతులా? మేబీ కావచ్చు, కాకపోవచ్చు. కానీ వాళ్ళు మొరణ వినడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటో అక్కడ మనం 3వ అధ్యాయం 7వ వచనంలో చదివాం, గుర్తుందా? నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలోనే ఉన్నాం. వారు మొరపెడుతూ ఉన్నారు, ఆ మొరని ఇలా ఆలకిస్తున్నాడు. ఎందుకో నిర్గమకాండం 2వ అధ్యాయం 24. అంటే వాళ్ళు నీతిమంతులని కాదు, కానీ దేవుడు అబ్రహాం, ఇసాక్, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అది చదవండి, నిర్గమకాండం 2:24. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చాలు. ఇప్పుడు వారి మొరను ఆలకించడానికి గల కారణం, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు నీతిమంతులను లేక దేవునికి ఇష్టమైన వారని కాదు, కానీ అబ్రహాం, ఇసాక్, యాకోబులతో చేసిన ఆ ప్రమాణం లేక నిబంధన ఏమిటో దానిని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆ ప్రమాణం, నిబంధన ఏంటి మనం చూసాం. ఏం నిబంధన చేశాడు అబ్రహాంతో? నువ్వు ఏ భూమిలో అయితే పరిదేశంగా ఉన్నావో ఇదే భూమిని నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఇసాకుతో అదే మాట, యాకోబుతో కూడా అదే మాట. అప్పుడు ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని తీసుకొచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9:16 ప్రదేశం. అంటే అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే బెన్యామీను గోత్రపు వాడు, బెన్యామీను దేశంలో ఉన్నటువంటి వాడు. అతనే ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైనటువంటి సౌలు. కీర్తన గ్రంథం 34:4 మరి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన మనకు ప్రత్యుత్తరం ఇస్తాడా? మనం మొరపెట్టినప్పుడు ఆ మొరకు ప్రత్యుత్తరం దేవుడు చెప్తాడా మనకి? 34:4 చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. మరి దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చాయి? ఆయన భయం ఏమిటి అంటే, ఒక దుర్మార్గునికి వాడిని చంపితే రివార్డ్ ఇస్తామన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. దావీదు ఎక్కడ కనబడినా ఏ చేస్తే డబ్బులు ఇస్తానంటున్నాడు సౌలు. మరి అతని కుమారుడు అయినటువంటి అబ్షలోం కూడా అదే స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన అన్ని శ్రమల్లో నుండి దావీదు తప్పించాడా? తప్పించాడు. 22వ కీర్తన 24 కూడా చూసాం. మరి ఎవరైనా బాధపడే వారు మొరపెడితే వారి ప్రార్థనలు తృణీకరిస్తూ ఉన్నాడా? లేక ఆ బాధను బట్టి వీడేంద్ర దరిద్రుడని అసహించుకున్నాడా? అది ఏమీ చేయలా. ఆయన ఆ మొరను ఆలకించి వారు వేటిని కోరుకుంటున్నారో దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 22:24. సరే, ఇంతకీ ఎవడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు?
34వ కీర్తన 6వ వచనంలో ఎవరైతే దీనుడై ఉండి మొరపెడతాడో దీనుల మొరను ఆయన ఆలకిస్తాడు. 34వ కీర్తన 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించాను. అంటే ఎవరి మొరను దేవుడు ఆలకిస్తాడు, ఎవరి మొరను దేవుడు వింటాడంటే ఎవడైతే భూమి మీద దీనంగా ఉండి అడుగుతున్నాడో వాళ్ళ మొరే. మరి కొంచెంసేపు పాస్టింగ్ వచ్చి చెప్తా. ప్రార్థన చెయ్యమంటే దేవుడేమో ఆ పాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రజోడ్లాగా బిహేవ్ చేస్తారంట. అవును తండ్రి అనుగ్రహించు నేను అడుగుతున్నాను అన్నట్టు. మరి అది దీనత్వమా, అధికారమా? అంటే కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా ఏదో ఆయనని శాసించినట్లు ప్రార్థన చేస్తారు. శాసించినట్లు నువ్వు చెయ్యాలా, నువ్వు చేయకపోతే మాకు ఎవరు చేయలేదని. ఇప్పుడు మనకు కుటుంబాలు ఉన్నాయి, మన భార్య పిల్లలు అలా మనం శాసించడితే మనం ఏం చేస్తాం? డాడీ నువ్వు తీసిస్తేనే లేకపోతే నేను పోను, ఏంద్రా నా కొడుకు నువ్వు నాకు పుట్టినోడు నువ్వు నన్ను బెదిరిస్తావా? మరి దేవుని కూడా అలా శాసించినప్పుడు ఆయన కూడా ఈ మాట అన్నాడా? కొన్ని విషయాలు దేవునికి మనకి ఎలాంటి భేదాలు లేవు. మన ఆలోచన ఏంటో దేవుని ఆలోచన కూడా అలాగే ఉండొచ్చు. ఒకవేళ ఏదో ఒక కుమారుడు ఇచ్చిన ఆయన అని దీనంగా ఇది కావాలయ్యా అది కావాలా, సరే ఈ రోజు డబ్బులు లేకపోయినా రేపైనా తీసి ఎలా ఉంటాయి? నాకు ఈ రోజే తీసి ఇవ్వాలంటే ఏట మీ అప్ప నాకు సంపాదించి పెట్టింది, మీ తాత ఏట నా చేతిలో కట్టలు పెట్టిందని అంటాం. అంటే ఆ దీనత్వాన్ని గురించి చెప్తున్నాం. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనం మన దీనత్వాన్ని కనపరచాలి. గర్వాన్ని కానీ అహం కానీ చూపించకుండా దీనంగా. మరి చాలా మంది ప్రార్థన చేసిన దీన స్థితిలో ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. మొదటి సమయాల గ్రంథంలో అన్న ప్రార్థన ఎలా ఉంది? ఆమె తిక్కలుగా ప్రార్థన చేసినట్లు ఏలి అనుకున్నారంట. ఇదేదో మత్తురాలుగా ఉంది, బాగా తాగేసి తాగుబోతుంది మాట్లాడినట్టు తన మనసులో గుణుకుంటూ ఉందని. సౌండ్ లో ఏమీ లేదు. మనం అంటాం ఎంత గట్టిగా ఇస్తే అంత దగ్గరికి పోతుంది దేవునికని. సౌండే అవసరం లేదు. మన హృదయంలో ఏమి పడుగుతూ ఉన్నామో పక్కోడికి తెలియకపోయినా అది దేవుడికి తెలుసు. ఇప్పుడు అన్న అలాగే ప్రార్థన చేసింది, ఆమె పెదాలు మాత్రం ఆడుతూ ఉంది, సౌండ్ రాలేదు. అప్పుడు ఇదేదో తిక్కడగా ఉంది, ఏది తాగేసి వాక్కుంటూ ఉంది, సౌండ్ కూడా బయటకు రాలేదని. కానీ సౌండ్ బయటకు రాకపోయినా ఆమె ఏం చెప్తుందో దేవునికి తెలిసిందా? తెలిసింది కాబట్టి నాకు ఒక మగపిల్లవాడిని దయచేయని అడిగింది, దేవుడు దయచేసాడు. అంటే మన మనసులో ప్రార్థన చేసుకున్నా దేవుడికి వినబడుతుందా? అది మంచి అయినా సరే చెడైనా సరే మనం పబ్లిక్ అంటే బహిరంగంగా చేయకపోయినా మన హృదయంలో నుండి నోరు తెరిస్తే చాలు. అంటే దాని సౌండ్ అవసరం లేదు. మరి అప్పుడు అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారేమో, మన పేదలు కదిలిస్తే అక్కడ ఉన్న దేవదూతలు మరి ఆయన అంటున్నాడు ఇట్లంటున్నాడు అని అంటారు. ఇది జోక్ కన్నా. అంటే హృదయంలో ఉన్నటువంటి కార్యాన్ని మన మనసులో కూడా కలపచ్చు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు గట్టిగా చేస్తారు, మంచిది. కొంతమంది చేసినప్పుడు పెదాలు మాత్రమే ఆడుతూ ఉంటాయి. మరి గట్టిగా చేసిన వానికి పెదాలు ఆడించిన వానికి తేడా ఏమైనా ఉందా? ఆ సుంకరి పరిశీలి ప్రార్థన తెలుసుగా. పరిశీలేమో గట్టిగా చెప్తున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్న తండ్రి, మరి దర్శన భాగాలు ఇస్తూ ఉన్నా, మరి దాన్ని దరిద్రుల్ని కరుణిస్తూ ఉన్నా, ధైర్యంగా గర్వంగా చెప్తున్నాడు. కానీ ఆ సుంకరి ఏం చేశాడు? నేను ఒక పాపినని తలే అత్తడానికి కూడా భయపడ్డాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. అయినా వాళ్ళిద్దరిలో నీతి మంత్రి ఎంత పట్టించిపోయింది ఎవరు? గట్టిగా అరిచినవాడా? మరి తలెత్తి పైకి చూడడానికి కూడా భయపడినటువంటి సుంకరియ. అంటే గట్టిగానే ప్రార్థన చేయాలనేది ఏమీ లేదు. ఒకవేళ 10 మంది మధ్య చేసినప్పుడు గట్టిగా చేయడం మంచిదే. అందరూ ఆమె అనవద్దు, అందరూ మనతో ఏగిపోయిపోవద్దు. అట్టని ఇప్పుడు ప్రార్థన చేయండి నోట్లను కొనుక్కోపోతారు. సందర్భ సహితంగా దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు 10 మందిలో ఉన్నాం, నోట్లో కొనుక్కుంటే ఏంటి తిక్కులో ప్రార్థన తిక్కలుగా చేసినాడు, ఏమీ వినబడలేదు అని అంటారు. అది కూడా ఒకవేళ ఇతరులకి మనం ఆటంకాన్ని కలిగి చేసిన వారం కావచ్చు. వ్యక్తిగతమైన విధానాలు మనం ఎలాగైనా చేసుకోవచ్చు.
ఒక 10 మంది ఎదుట 10 మందికి యోగ్యకరమైనటువంటి విధానంలో ప్రార్థన చేయడం సరి. చివరికి ఇంకొక లేఖనాన్ని చూసి ముగిద్దాం, మన సమయం కూడా ఆసనమైనది. 145వ కీర్తన 19వ వచనం. ఎవరి ప్రార్థనను ఆయన ఆలకిస్తారంటే ఎవరైతే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉంటారో వారి మొరనే ఆలకిస్తాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. చాలు. అంటే దేవుడు ఎవరి ప్రార్థనని ఆలకిస్తాడు అంటే మొరన్నా, ప్రార్థనన్నా, విజ్ఞాపనన్నా అన్ని ఒకటే. అంటే దేవుడు తన యందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు, వారి మొరను ఆలకిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి ప్రార్థన చేస్తున్నారు, లేక మొర పెడుతున్నారు. మరి దేవుడు ఆ మొరను ఆలకించలేదా? ఆలకించాడు. మరి బయటికి తీసుకొచ్చాడు. కనాన దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని అన్నింటిని కూడా వీళ్ళకి స్వాస్థ్యంగా పంచిచ్చాడు. తర్వాత వారి స్వరూపాన్ని అంటే వారి విశ్వరూపాన్ని చూపించారు. అక్కడ నుండి దూరకు వచ్చిన దేవుడిని మర్చిపోయి వీళ్ళు తమకు తాము ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దేవుడు వైపు వెళ్ళినప్పుడు తర్వాత దేవుడు వారిని మరలా కూడా శిక్షిస్తాడు. మరలా మార్పు తిరిగి వచ్చినప్పుడు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్ని మార్పు తప్పినా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీలు పెట్టిన మొరను దేవుడు విన్నాడు. ఇప్పుడు మోసేని పంపి వాడిని బయటికి తీసుకురాబోతుంది. అంటే ఎవరి ప్రార్థన ఆలకిస్తాడనే దానిని మనం చూసాం ఇప్పటి వరకు. కాబట్టి ఇట్టి విధానాల్లో దేవుడు మనల్ని హెచ్చరిక చేసిన హెచ్చరికను బట్టి మనం కూడా ఎలా ఉండాలనేది మనం ఈ పాఠంలో నుండి కొన్ని విషయాన్ని మనం నేర్చుకున్నామని నమ్ముతూ ఉన్నాం. ఓర్పుగా విన్న మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం.